ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో నగరంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథపురం నుంచి పర్లోపేట వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించిన వారు కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పర్లోపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేల కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరుల పొదుపు అవసరమని తెలిపారు. ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ కూడా పర్యావరణ పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఈజ్ వెల్ అటవీ శాఖ ప్రతినిధులు, ఆదిత్య కళాశాల విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదొకటి స్లోగానే బాగుంది. కొంచెం బయట ఉన్నా అది అలా అయితే కరెక్ట్ కడతాను. తారీఖు చాలా గొప్ప రోజు అండి. ఎందుకని గొప్ప రోజు అని చెప్తున్నానంటే, ఈరోజు మనం చాలా పండగలు చేసుకుంటాం. ఆ పండగలన్నీ కూడా ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం. పండగలతో పాటు అండి, జూన్ 5వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం అందరూ కూడా. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఈ రోజు అండి ప్రతి ఒక్కరూ పాల్గొవాలండి. ఎందుకు పాల్గొనాలంటానంటే, అందరూ పాల్గొని దీని కానీ జయప్రదం చేసినట్టయితేనండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారండి. ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు. కానీ మనం క్రమక్రమ దాన్ని పాటించలేకపోతున్నాం. ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కూడా కారణం మనం అయిపోయాం. ఈ రోజున మనం పాడు చేసుకుంటున్నాం. మన పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా పాడు చేసేసుకుంటున్నాం. మనం కాపాడుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా, మన ప్రపంచంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిలుపునిచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందుకే ఈరోజు మేమందరూ కూడా వచ్చేటప్పుడు కూడా, నేను కానీ మా రాజశేఖర్, ఈరోజు ఎమ్మెల్సీ రాజశేఖర్ కానీ మా వీరు సైకిల్ తొక్కుని వచ్చాం. చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు పొల్యూషన్ పెరిగిపోతుంది, ఈ పొల్యూషన్ తగ్గించాలి మనం అని చెప్పి పిలుపునిస్తే సైకిల్ తొక్కొచ్చి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సైకిల్ తొక్కుతున్నారు. ఈరోజు హెలికాప్టర్ దిగి అక్కడి నుంచే సైకిల్ తొక్కుని ఆయన కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇదంతా ఎందుకంటే ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఈరోజు ఈ కార్యక్రమాలు అండి ప్రభుత్వంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాల్గొన్నారు. ఈ రోజున గైనిక్ అసోసియేషన్ పాల్గొన్నారు. ఆల్ ఈజ్ వెల్ మొక్కలు నాటుతూ ఉంటారు మన కాకినాడ నగరంలో. ఆల్ ఈజ్ వెల్ వాళ్ళు పాల్గొన్నారు. డాక్టర్స్, అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొన్నారు. విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇవందరూ పాల్గొనడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవి పాటించాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ పిల్లలు నాటిన మొక్క వల్ల పుట్టినరోజుకో మొక్క నాటండి. ఏదో ఒక మీ పెళ్లి రోజు ఉంటుంది, పెళ్లి రోజుకో మొక్క నాటుకోండి. ఇలాగా ఒక గ్రీన్ తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా, ఈ కాకినాడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఐఎంఈ అసోసియేషన్ వారు, డాక్టర్స్, గైనిక్ వారు, ఆల్ ఈజ్ వెల్ వారు,
ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొన్నారు. వీళ్ళందరినీ కూడా పేరు పేరున ప్రభుత్వం తరఫున ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున పవన్ కళ్యాణ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ వాహన కాలుష్యం అని, ఈ ప్లాస్టిక్లు ఎక్కడ పడితే అక్కడ పాడేయటం అని, సో దీని మూలాన ఇక్కడ ఎక్కువ మట్టి లేకుండా చెట్లు నరికేయటం, ఫారెస్ట్ లేకుండా నరికేయటం, అండ్ కాంక్రీట్ భవనాలు ఎక్కువైపోవటం, దీని మూలాన వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రత పెరిగిపోయి దానివల్ల నేచురల్ వర్షాల కన్నా వరదలు ఇలాంటివి రావడం, ఈ ఉష్ణోగ్రత తట్టుకోలేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరగకుండా నివారించటం అండ్ ఆరోగ్యం పెంచడమే మన బాధ్యతగా తీసుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము IMA అండ్ గైనిక్ అసోసియేషన్, ఆల్ ఈజ్ వెల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి మొదలు పెట్టాం. బట్ ఇది రామకృష్ణ గారు చెప్పినట్టు ఇది కంటిన్యూ చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాము. సో దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అండ్ డెంగ్యూ జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. మెడికల్ అసోసియేషన్ దుమ్ములపేట విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏదో ఈ ఒక్క రోజుతో ఆగిపోకుండా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడం కోసం నెక్స్ట్ 6 months ఎవ్రీ సండే IMA మెంబర్స్ అండ్ ఆల్ ఈజ్ వెల్ సహకారంతో ఇక్కడ చాలా స్లమ్స్ అయి ఉన్నాయి. వచ్చేది డెంగ్యూ సీజన్. మేము దీన్ని మా వంతు సహకారంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం ఇదంతా కూడా శుభ్రపరుస్తామని తెలియజేసుకుంటాం. ప్రజాప్రతినిధులుగా మాకు సొసైటీ మీద బాధ్యత ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తున్నాం, పట్టణీకరణ పెరుగుతుంది. మరి ఈ క్రమంలో మనకు అవసరమైన ఏదో వాతావరణానికి సంబంధించి మరి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కను పాటాలని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఈ సిటీకి సంబంధించి మరి సుమారుగా 6 లక్షల మరి సీడ్ బాల్స్ ని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకినాడలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఇది మంచి ప్రోగ్రాం, అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ దుమ్ములపేట ప్రాంతంలో కొంచెం స్లమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మరి మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుని ప్రతి సండే కూడా ఒక ప్రోగ్రాం చేసి ఈ ప్రాంతంలో గ్రీనరీని మరి ఎక్కువ మొక్కలు నాటడానికి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన మరి డిపార్ట్మెంట్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ మనందరం మన బాధ్యతగా, ఎందుకంటే మొక్కల పాతడం అనేది ఒక మన బాధ్యత. అలాగే స్వచ్ఛమైన గాలి ఉండాలి, ఆహారం ఉండాలి, అలాగే విధంగా మరి నీరు ఉండాలి. ఇవన్నీ పొల్యూషన్ అవ్వకుండా చూసే బాధ్యత మన అందరిదే తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడాను ఈ పర్లోపేటలో ఉన్నటువంటి PHCలో ఉన్నటువంటి ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం, లోకల్ నాయకులైనటువంటి కొండబాబు గారు, అదేవిధంగా రాజశేఖరం గారు చెప్పినటువంటి దాని ప్రకారం వీళ్ళందరూ కూడా IMA, ఆల్ ఈజ్ వెల్, వీళ్ళందరూ కూడాను ఫాగ్జీ, వీళ్ళందరూ కూడాను వచ్చి స్వచ్ఛందంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం అనేటువంటి దీని మీద ఫోకస్ చేసుకొని ముందుకు తీసుకుని వెళ్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాము. థ్యాంక్ యూ అనండి. కార్యక్రమంలో పాల్గొనేటువంటి మన నాయకులు శ్రీ వనమాడు కొండబాబు గారికి, రాజశేఖర్ గారికి మరియు మా అసోసియేషన్ సభ్యులకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం చెప్తాను. మనం అందరం ఆక్సిజన్ని ప్రాణవాయువు అని అంటాం. ఈ ఆక్సిజన్ ప్రధానంగా మొక్కల నుంచి వస్తుంది అనేది మన అందరి అభిప్రాయం. కానీ వాస్తవం ఏంటంటే 100% పైబడి ఆక్సిజన్ సముద్రాల నుంచి వస్తుంది. సముద్రాలు